టర్కీకి ఇచ్చి పడేసింది భారత్. ఆపరేషన్ సింధూర్లో 2 టర్కీ జవాన్లు హతమయ్యారు. యుద్ధంలో అన్ని విధాల పాకిస్తాన్కు సహకరించింది టర్కీ. పాకిస్తాన్కు పెద్ద ఎత్తున డ్రోన్లను సరఫరా చేయడమే కాదు, 4 రోజుల్లోనే పూర్తి స్థాయిలో తన వంతు మద్దతు అందించే ప్రయత్నం చేసింది టర్కీ. మొత్తంగా 4 రోజుల వ్యవధిలోనే అత్యాధునికమైన 350 డ్రోన్లను పంపించింది టర్కీ. బెరెక్టార్ TB2 యాహీ అనే డ్రోన్లను సరఫరా చేసింది టర్కీ. డ్రోన్లతో పాటు ఆపరేటర్లు కూడా సమకూర్చింది టర్కీ. పాకిస్తాన్కు పెద్ద ఎత్తున టర్కీ ఆర్మీ సహకారాన్ని అందించింది. ఆపరేషన్ సింధూర్లో 2 టర్కీ డ్రోన్ ఆపరేటర్లు కూడా హతమయ్యారు. దీంతో టర్కీ అసలు రూపం బయటపడింది. గత 2 రోజుల ముందు చూసాం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. అంతకు 2 రోజుల ముందు పరిస్థితులు చూసాం టర్కీ ఏ స్థాయిలో సహకారం అందించిందనేది. అంతకు 2 రోజుల ముందు, ఒక వారం రోజులుగా టర్కీ మాత్రం ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో తన మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించలేదు. కానీ యుద్ధంలో మాత్రం ఇటు పాకిస్తాన్కి దన్నుగా నిలిచింది, మద్దతుగా నిలిచింది. దీంతో పాకిస్తాన్ అసలు రూపం బయట పెట్టడంలో మరి ముఖ్యంగా టర్కీ సహకారానికి సంబంధించి పూర్తి స్థాయిలో రుజువులు చూపించే ప్రయత్నం చేసింది భారత్. ఈరోజు మీరు చూడొచ్చు, టర్కీ నుంచి వచ్చిన ఆ డ్రోన్లను గాల్లోనే పేల్చి పడేసింది, గాల్లోనే ఇచ్చి పడేసింది. ఇంకా ఆ డ్రోన్లు, ఇంకా తుప్పు పట్టిన డ్రోన్లను ఉపయోగించే ప్రయత్నం చేసింది. వాళ్ళకి ఎలా వాడడం రాదు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకే టర్కీ ఆపరేటర్లను పాకిస్తాన్లో ఉంచి వాళ్ళకి మేపి వాళ్ళకింత తిండి పెట్టి ఇటు పాకిస్తాన్ భారతదేశం మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం చేసింది. కానీ భారత్ లక్ష్యం ముందు వాళ్ళ కక్ష ఏమాత్రం సాధిస్తుంది, ఏమాత్రం నిలుస్తుంది. అందుకే వాటిని టార్గెట్, ఇన్ఫాక్ట్ వాటిలో కామికాజీ డ్రోన్స్ కూడా ఉన్నాయి. అంటే వాటంతటా అవి వచ్చి లక్ష్యాన్ని చూసుకొని దాడి చేసి పూర్తిగా, ఒక విధంగా చెప్పాలంటే అవి బహుశా ఆ ఇంగ్లీష్ పదాన్ని యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మాహుతి బాంబు అంటూ ఉంటారు కదా, ఆ లెక్క మాట. అంటే తానే వచ్చి ఢీ కొట్టి పూర్తిగా స్మాష్ అయిపోతుంది. లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఢీ కొట్టడం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం, లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఆ ప్రదేశాన్ని నాశనం చేయడం, ఆ తర్వాత తాను కూడా నాశనం అయిపోవడం, పూర్తిగా పటాపంచలైపోవడం. ఇది అటువంటి డ్రోన్లను పంపించింది భారత్ మీదకి టర్కీ. అటువంటి దుర్మార్గపు దేశం ఇప్పుడు ఆ దేశానికి సంబంధించి కూడా మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇటు టర్కీకి సంబంధించి భారత్ ఏ స్థాయిలో జవాబిచ్చింది, అట్ ద సేమ్ టైం టర్కీ మీద, అంటే టర్కీ డ్రోన్స్ ఏ డ్రోన్స్ లక్ష్యంగా చేసుకుంది, దాంతోపాటు టర్కీకి సంబంధించి ఎలా ఇచ్చి పడేస్తుంది పూర్తి స్థాయిలో? ఉద్రిక్తతల వేళ భారత్ పై తుర్కీ విషం చిమ్మింది. ఇది అందరికీ తెలిసింది. ఎందుకంటే భారత్ ని ఎదుర్కొనేందుకు అటు పాకిస్తాన్ కు అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించి అనేక అంతర్జాతీయ వేదికల మీద, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కశ్మీర్ ఇష్యూలో తుర్కీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. కేవలం బహిరంగ మద్దతు కాదు, డ్రోన్లను కూడా వాళ్ళకు సరఫరా చేసింది. ఇవన్నీ మనకు ఓపెన్ గా తెలిసిన విషయం. ఆ డ్రోన్లనే పాకిస్తాన్ మన దేశంపై ప్రయోగించింది. అంతేకాదు సైనిక సిబ్బందిని కూడా పాకిస్తాన్ కు పంపినట్లుగా అనుకున్నారు. కానీ ఈ క్రమంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ఒకసారిగా తుర్కీకి సంబంధించిన 2 సైనికులు, అంటే 2 కూడా ఆ డ్రోన్లను ఆపరేట్ చేసినట్టుగా తెలిసింది. డ్రోన్ ఆపరేటర్స్ 2 కూడా మనం చేసినటువంటి ఏదైతే స్ట్రైక్స్ ఉన్నాయో ఆ స్ట్రైక్ లో ఆ 2 కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లతో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నాన్ని మన సైన్యం అయితే సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లను మనం గగనతలంలోనే కూల్చేస్తాం. సో ఆ రకంగా పాకిస్తాన్ ఉపయోగించిన డ్రోన్లన్నీ కూడా తుర్కీ నుంచి తెప్పించినగా తెలుస్తుంది. దాదాపు 350 నుంచి 400 డ్రోన్లను తుర్కీ పాకిస్తాన్ పంపినట్టు తెలుస్తుంది. వాటి వినియోగం కోసం 2 ఆపరేటర్లను పంపారు. సో ఆ రకంగా మనపై దాడికి ప్రయోగించిన డ్రోన్లను సైన్యం కూల్చివేసిన, అంతేకాదు వాటి శకలాలను కూడా ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో అవి తుర్కీకి చెందిన అసిన్గాడ్ సోనగర్ డ్రోన్లుగా గుర్తించారు. సో ఆ రకంగా అవి కంప్లీట్ గా అవి టర్కిష్ డ్రోన్స్ అంటారు అవి. సో అసిన్గాడ్ సోనగర్ డ్రోన్స్ అక్కడ టర్కిష్ మేడ్. సో మనకి ఇక్కడ చాలా క్లియర్, వెరీ క్లియర్, కంప్లీట్ గా అర్థమవుతుంది. కేవలం బహిరంగ ప్రకటనలే కాదు, డ్రోన్లను పంపించింది. అంతేకాదు ఆ డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు మనకు హెల్పర్స్ ను కూడా పాకిస్తాన్ పంపించింది. వాళ్ళంతా కూడా తుర్కీ సంబంధించిన టర్కిష్ సోల్జర్స్ గా చెప్తున్నారు. సో ఆ 2ని మనం మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ రకంగా అంటే ఇప్పుడు ఈ ఉద్రిక్తతల నడుమ తుర్కీ మనం ఎలాంటి వాళ్ళకి పాకిస్తాన్ కి బహిరంగ సహాయం చేయట్లేదంటూ అంతకుముందు అక్కడి
ప్రెసిడెంట్ సమాచార విభాగం నుంచి మనం గతంలో C-130 ఎయిర్ క్లాస్ అప్పుడు అవి ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినప్పుడు మనం అప్పుడే అంతర్జాతీయంగా వచ్చిన విమర్శల నేపథ్యంలో వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ తర్వాత మళ్ళీ కరాచీలో అక్కడ నుంచి కరాచీలో దిగినాయి, హెలికాప్టర్లు దిగినాయి, వాళ్ళ దగ్గర నుంచి యుద్ధ సామాగ్రి తీసుకొచ్చాయి. అవి ఏవో కావు, అవి డ్రోన్లే. భారత్ పై ప్రయోగించిన డ్రోన్లు మొత్తం తుర్కీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు 400 డ్రోన్ల వరకు కూడా వాళ్ళు సప్లై చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కూడా వార్తలు వస్తాయి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఇటు మనం అన్ని రకాల యుద్ధం చేస్తున్నాం. ఇక ముఖ్యంగా ప్రస్తుతానికైతే తుర్కీ బ్రాడ్కాస్ట్ సంబంధించినటువంటి పబ్లిక్ బ్రాడ్కాస్టర్ TRT వరల్డ్, తుర్కిష్ బ్రాడ్కాస్టర్ TRT వరల్డ్ కూడా భారత్ బ్లాక్ చేసింది. అలాగే ఆ అకౌంట్ కూడా విత్హెల్డ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అట్లాగే పాకిస్తాన్ అనుకూలంగా ప్రచారం చేసిన చైనా మీడియాను కూడా మనం ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ అలాగే జిహ్వా న్యూస్ ఎక్స్ ఖాతాను కూడా భారత్ నిలిపేసింది. సో మొత్తం మీద మనం ఒకటే నినాదం అందుకున్నాం, బాయ్కాట్ తుర్కీ. భారత్ పాక్ ఉద్రిక్తల సమయంలో మన దాయాదికి మద్దతు నిలిచిన తుర్కీకి ప్రస్తుతం మనం బాయ్కాట్ చేస్తున్నాం. అన్ని రకాలుగా ప్రస్తుతం ఈ నినాదం ఊపందుకుంది. యుద్ధ సమయంలో అంటే ఇక్కడ టర్కీకి మనం ఒక విధంగా చెప్పాలంటే టర్కీ ఇంకోసారి సపోర్ట్ ఇస్తే టర్కీకి పూర్తి స్థాయిలో ఇచ్చి పడేస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా మనం పంపించినట్టేనా సిగ్నల్స్ ని రామ్దాస్? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అంటే మన శత్రువుకు సహాయం చేస్తున్నటువంటి ముఖ్యంగా మనం కూడా ఇటు టర్కీకి చాలా వాస్తవానికి ఇప్పుడిప్పుడే టర్కీ కొంత ఆర్థికంగా నిలదొక్కుంటున్న దేశం. మరి ఇటు భారత్ టూరిజం లో కానీ అలాగే ఇంకా కొన్ని వాణిజ్య సంబంధాలకు సంబంధించి కూడా టర్కీతో ఇప్పుడిప్పుడే కొంత వాణిజ్యం నడుపుతున్నాం మనము. ఆ రకమైన సంబంధాలు ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఇట్సే అది ఒక ట్రెడిషనల్ ఇస్లామిక్ కంట్రీ టర్కీ అనేది. సో ఖచ్చితంగా పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతుంది. మొదటి నుంచి కూడా UNO లో కూడా వాళ్ళకు ఫుల్ ఫ్లెడ్జ్ గా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కాశ్మీర్ ఇష్యూలో. సో ఆ రకంగా అన్ని రకాలుగా సహాయం చేస్తుంది. ఇక్కడ దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. తుర్కీ అంటే ఇక్కడ టర్కీ భారత్ టార్గెట్ చేస్తుంది అనుకోవాలా, లేకపోతే ఇటు పాకిస్తాన్ కి తప్పని పరిస్థితుల్లో సపోర్ట్ కి వెళ్ళింది అనుకోవాలా? ఈ చర్చ అయితే జరుగుతోంది ఇప్పుడు. అంటే టర్కీ విషయాలు ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో కూడా మనకి మద్దతుగా నిలిచిన సందర్భం అంటే ఒక చర్చ అయితే ఉండింది. కానీ ఈ ఆపత్కాలంలో ఈ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ కు పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేయడం ద్వారా భారత్ పై వాళ్ళు కూడా యుద్ధానికి దిగినట్టే మనం భావించాలి. నేను క్లియర్ గా చెప్తున్నాను, దాదాపు 400 డ్రోన్స్ అసన్గార్డ్ అక్కడి నుంచి వచ్చే అసన్గార్డ్ డ్రోన్స్ అంటారు, అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చిన పరిస్థితి. అవన్నీ కూడా టర్కిష్ మేడ్. వాటిని ఆపరేట్ చేసేందుకు కూడా టర్కిష్ అక్కడ సోల్జర్స్ వచ్చారు, వాళ్ళంతా కూడా అక్కడ జవాన్లే వచ్చిన పరిస్థితి. సో వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఆపరేటర్లు ఇద్దరిని మనం మట్టు పెట్టిన సంగతి ఇప్పుడు బయటపడిన తర్వాత టర్కీ ఏ రకంగా భారత్ వ్యతిరేకంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పనిచేసిందని మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రత్యక్షంగా మనతో యుద్ధానికి దిగింది. ఇప్పుడు మనం అంతర్జాతీయ వేదికల మీద ఇప్పుడు మనం సందర్భాన్ని బట్టి మనం కూడా వాళ్ళను ఎండగట్టే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ రకంగా బాయ్కాట్ నినాదాన్ని ఎంచుకున్నాం. టర్కీ నుంచి దిగుమతి ఏ వస్తువును కూడా భారత్ లో విక్రయించొద్దంటే ఇప్పటికే మన వ్యాపారులు నిర్ణయించుకున్నారు. అట్లాగే భారత్ పర్యాటక రంగం కూడా, టూరిజం కూడా, ఇండియన్ టూరిస్టులు చాలా మంది ఇస్తాంబుల్ ఆ వైపు వెళ్తుంటారు. అటువైపు వెళ్లకుండా టర్కీ టూరిజాన్ని మనం బాయ్కాట్ చేస్తున్నాం. ఆ రకంగా టర్కీ పర్యటనలను కూడా రద్దు చేసుకుంటారు. సో శత్రువుకు బహిరంగంగా మద్దతు తెలిపారు. ఇక్కడ మీరు అంటున్నట్టుగా నో డౌట్ నాట్ ఎట్ ఆల్ ఇక్కడ కంప్లీట్ గా అవుట్ రైట్ గా మద్దతు తెలిపారు. భారత్ కు వ్యతిరేకంగా భారత్ పై యుద్ధమే చేశారు టర్కీ వాళ్ళు. సో ఆ రకంగా మనము 2023లో వచ్చిన భూకంపం ఎర్త్క్వేక్ లో చాలా హ్యూమానిటీ గ్రౌండ్స్ లో మనం వర్క్ చేసాం. మన NDRF వెళ్ళింది, చాలా సిబ్బంది వెళ్ళింది, మనం సహాయ సామాగ్రి ఒక్కసారి రామ్దాస్ లైన్ లో ప్రయత్నం చేయండి. RTV మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మౌళి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మౌళి గారు, టర్కీకి సంబంధించి తన నిజస్వరూపం పూర్తి స్థాయిలో బట్టబయలు అయిందని అనుకోవాలండి ఈ ఘటనతో? తప్పకుండా సచిన్, మీకు అంటే ఇక్కడ పాకిస్తాన్ కి చైనా కూడా ఆయుధాలు అమ్మింది, కానీ చైనా సపోర్ట్ కూడా పాకిస్తాన్ కు ఉన్న మోస్ట్లీ అది ఒక బిజినెస్ డీల్ లా కనిపిస్తుంది. ఏ దేశం నుంచి అయినా ఆయుధాలు కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడ టర్కీ చేసింది బిజినెస్ కాదు, మన మీద యుద్ధం చేసింది. ఒక టెర్రరిస్ట్ కంట్రీకి, పాకిస్తాన్ లాంటి టెర్రరిస్ట్ కంట్రీకి సపోర్ట్ గా రంగంలోకి దిగింది. వాళ్ళు చేసి యుద్ధ నౌకలు తీసుకొచ్చారు, పాకిస్తాన్ సపోర్ట్ గా యుద్ధ విమానాలు తీసుకొచ్చారు. అక్కడ TB2 ఈహా అనే డ్రోన్స్, అసలు పాకిస్తాన్ వాడిన, మన దేశం మీద వాడిన డ్రోన్స్ అన్ని కూడా టర్కీ నుంచి వచ్చినవే. అది మాత్రమే కాదు, టర్కీ స్వయంగా రంగంలోకి దిగింది. టర్కీ అక్కడ స్పాట్ లో ఉండి యుద్ధ డ్రోన్స్ నడిపించింది. వాళ్ళు మొత్తం యుద్ధాన్ని కోఆర్డినేట్ చేసిందే టర్కీ నుంచి వచ్చిన సలహాదారులు, టర్కీ నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్. అది మాత్రమే కాదు, టర్కీ నుంచి సైనిక నిపుణులు కూడా వచ్చి పాకిస్తాన్ లో ఉండి వాళ్ళకు సలహాలు ఇస్తూ వాళ్ళకు ఆపరేట్ అసలు వెనకాల ఉండి నడిపించిందే టర్కీ. అంత మాత్రమే కాదు, అత్యంత ముఖ్యమైన మిలిటరీ హార్డ్వేర్ ను కూడా సప్లై చేసింది టర్కీ పాకిస్తాన్ కు. అట్లాగే పాకిస్తాన్ ఆర్మీకి కూడా ట్రైనింగ్ ఇచ్చింది.
నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ప్లీజ్. కొద్దిసేపటి క్రితమే షరీఫ్ ని అభినందిస్తున్నాడు మన టర్కీ, అంటే ఇప్పుడు దాన్ని తుర్కీగా మార్చుకున్నారు పేరు, ఎర్డోగాన్. అతను అన్న మాటలు, పాకిస్తాన్ మాకు నిజమైన మిత్రదేశం, పాక్ ప్రధానిని మాకు విలువైన మిత్రుడిగా అని చెప్తూ మేం మీకు ఎప్పటికీ అండగా ఉంటాం, పాక్ తుర్కీయే దోస్తీ జిందాబాద్ అని ఒక మాట అన్నాడు. పాక్ తుర్కీయే దోస్తీ అన్నప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. 2023 ఫిబ్రవరి 6న భారీ భూకంపం వచ్చి ఆ దేశం నాశనం అయిపోతే ఆపరేషన్ దోస్తీ పేరుతో ఇండియా టర్కీకి ప్రపంచంలో ఏ దేశం చేయనంత సహాయం చేసింది. ఎన్డీఆర్ఎఫ్ మన స్వయంగా మన వందలాది మంది మన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అక్కడికి పంపించాం. అక్కడ బతుకున్న వాళ్ళను సెర్చ్ చేయడానికి, బతుకున్న వాళ్ళు గాయపడ్డ వాళ్ళని తీసుకురావడానికి డాగ్ స్క్వాడ్స్ పంపించాం, మెడికల్ టీమ్స్ పంపించాం మన దేశం నుంచి, ఫీల్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం, అక్కడ మెడిసిన్స్, దుప్పట్లు లాంటి రిలీఫ్ ఫండ్, వాటర్, నీళ్లు కాదు ఆహారం కూడా పంపించాం ఇక్కడి నుంచి. ఒకవైపు మనం ఆపరేషన్ దోస్త్ పేరుతో వాళ్ళకి అంత సహాయం చేస్తే వాళ్ళు ఈరోజు పాక్ టర్కీ దోస్తీ జిందాబాద్ అని చెప్పి టర్కీ ప్రెసిడెంట్ అంటున్నాడు. ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకో విషయం చెప్తాను సచిన్. 2009 సెప్టెంబర్ 23న PSLV C-14 అని ఇస్రో నుంచి మనం ఒక రాకెట్ ప్రయోగిస్తే, ఈ రాకెట్ ద్వారా టర్కీ మొట్టమొదటి నానో శాటిలైట్, దాని పేరు ITUP-SAT-1, దాన్ని టర్కీ మొట్టమొదటి నానో శాటిలైట్ ని మన దేశం నుంచి లాంచ్ చేశాం. అట్లాగే COVID-19 అప్పుడు ఆ దేశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మన దేశం నుంచి వాళ్ళకి కావాల్సిన ఎగుమతులన్నీ పంపించాం. ఇంత సపోర్ట్ చేసి ఇంత నిలబెట్టిన నిజానికి మన దగ్గర నుంచి వెళ్ళిన టెక్నికల్ సపోర్ట్, ఎలక్ట్రానిక్ గూడ్స్, దీనివల్లే ఆ దేశం అభివృద్ధిలో చాలా కీలక పాత్ర మనం పోషించాం. ఇంకో విషయం చెప్పాలి మీకు సచిన్, దాదాపు 150 భారత కంపెనీలు టర్కీలో పెట్టుబడులు పెట్టాయి. దాంట్లో చాలా ముఖ్యమైన GMR ఉంది, టాటా, మహీంద్రా, రిలయన్స్, మన గవర్నమెంట్ సంస్థ ఇస్పాత్, అలాగే బిర్లా, ఆదిత్య బిర్లా, ఇట్లాంటి మన దేశంలో ఉన్న టాప్ 150 కంపెనీలు టర్కీలో పెట్టుబడులు పెట్టి ఆ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాయి. మౌలి గారు కంటిన్యూటీలో ఒక చిన్న క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎందుకంటే ఓ పక్క మన మీద కుట్ర పనుతోంది పాకిస్తాన్తో కలిసి, మరో పక్క మనల్నే రమ్మంటోంది. ఆ రిక్వెస్ట్ టీం ఒకసారి ఆ ఇమేజ్ ని ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. టూరిజం విషయంలో భారత్ను ఆహ్వానిస్తోంది అంటే భారీ స్థాయిలో ఇక్కడ టర్కీ కుట్ర పన్నే అవకాశం ఉందనుకోవాలా. టూరిజం పేరుతో రమ్మంటోంది, అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. ఇంకో పక్కేమో పాకిస్తాన్తో హస్తం కలుపుతోంది. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్తో చేయి కలిపి మనమేది దుర్మార్గపు ఆలోచనకి దిగింది. ఎలా చూడాలండి ఇది? చాలా ఖచ్చితంగా ఇది ఒక ద్వంద్వ నీతి సచిన్. టర్కీకి తెలుసు, టర్కీ ప్రధాన ఆదాయ వనరు టూరిజం. అక్కడ మనకు తెలుసు టర్కీ క్యాపిటల్ అంకారా గానీ, టర్కీలో ఉన్న పెద్ద టూరిస్ట్ ప్లేస్ అందరికి తెలుసు ఇస్తాంబుల్. అవునండి. మన దగ్గర నుంచి చాలా మన తెలుగు సినిమాలు కూడా చాలా సినిమాలు అక్కడ ఇస్తాంబుల్లో షూట్ అయింది, మీకు తెలుసు ఆ విషయం. లైక్ చాలా భారతీయ హిందీ సినిమాలు కూడా అక్కడ షూట్ అవుతుంటాయి. దాదాపు 15,000 కోట్ల ఇండియన్ కరెన్సీ అక్కడికి వెళ్తుంది టూరిజం రూపంలో. ఇప్పుడు వాళ్ళకి ఒకటైతే ఉంది, ఒకవైపు మనం టూరిజం రూపంలో కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న యాపిల్స్ మేము టర్కీ యాపిల్స్ కొనము అని పూణేతో పాటు దేశంలో ఉన్న చాలా వ్యాపారులందరూ కూడా వాటిని బ్యాన్ చేస్తున్నారు. మేము టర్కీ యాపిల్స్ కొనము. మనం వాళ్ళ వస్తువులు దిగుమతి చేసుకొని వాళ్లకు మనం డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బుల్ని మళ్ళీ మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తూ వాటితో డ్రోన్లు తయారు చేసి మన దేశం మీద ప్రయోగించి మన సైనికుల్ని, మన ప్రజల్ని చంపుతుంటే మనం ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది ఇప్పుడు బాయ్కాట్ టర్కీ అనేది ఇప్పుడు మన దేశంలో పెద్ద ట్రెండింగ్ అయింది. దీనికి అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే చంద్రబాబు గారు, ఇటు టర్కీకి భూకంపాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ ఆ స్థాయిలో ఉంది. సో మొన్నటితో వదిలిపోలేదు. ఈ రోజు కూడా 6 తీవ్రతతో చూసాం. ఇన్ఫాక్ట్ 6.4 అన్నారు, ఆ తర్వాత దాన్ని కుదించి 6.1కి తీసుకొచ్చింది యుఎస్కి సంబంధించిన ఆ సంస్థ. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒకవేళ టర్కీకి భూకంపం వస్తే ఎవరు అంతగా ఆదుకునే అవకాశాలు, కానీ ఎందుకు ఇంతటి దుర్మార్గపు ఆలోచనకి వెళ్ళింది? పాకిస్తాన్ ఆదుకోదు కదా, కనీసం సాయం చేసే సిచ్యువేషన్ కూడా లేదు. సో టర్కీ ఎందుకు ఇంత దుర్మార్గపు ఆలోచనకు వెళ్ళిందంటే ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయండి?
పాకిస్తాన్ టర్కీకి సహాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రపంచం ముందు పాకిస్తానే చిప్ప పట్టుకొని బిచ్చవెత్తుకునే పరిస్థితి. మొన్నే మనం చూసాం, $1 బిలియన్ IMF దగ్గర అప్పు తెచ్చుకుంది. కాబట్టి పాకిస్తాన్ తో ఏమాత్రం ఉపయోగం లేదు. అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా లాంటి దేశంతో వాళ్ళు జత కడితేనే, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటేనే టర్కీ అభివృద్ధి చెందుతుంది. మీరు అడిగిన క్వశ్చన్, మరి అలాంటి పాకిస్తాన్ కు టర్కీ ఎందుకు సపోర్ట్ చేస్తుందని, ఒక్కటే ఒక కారణం దానికి, మత పిచ్చి. మొత్తం ప్రపంచంలో 50కి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి. ఈ 50 దేశాల్లో కేవలం పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది టర్కీ అండ్ అజర్బైజాన్. సరే, అజర్బైజాన్ అనేది చాలా ఇన్సిగ్నిఫికెంట్, వాళ్ళకి ఒకరికి సహాయం చేసే శక్తి లేదు. బట్ టర్కీ జీడిపి $1.1 ట్రిలియన్. కొంత బలంగానే ఉంది. ఆ బలం, అలా ఎదుగుదలలో మన దేశం కంట్రిబ్యూషన్ చాలా ఉంది టర్కీ ఎదుగుదలలో. కానీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడానికి ఒకే ఒక కారణం మతపరంగానే చేస్తుంది. గతంలో కూడా టర్కీ తన దుర్బుద్ధిని, తన మత పిచ్చిని, తన మత మౌఢ్యాన్ని బయట పెట్టుకుంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు పదే సపోర్ట్ చేస్తూ వస్తుంది, UNO కావచ్చు, ఇతర సందర్భాల్లో. అట్లాగే మనం ఎప్పుడైతే 1974, 1998లో న్యూక్లియర్ టెస్టులు చేశామో పోఖ్రాన్ లో, 98లో మనం అణు పరీక్ష చేసి ఒక అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత అప్పటికే ప్రపంచంలో ఉన్న 4 అణ్వస్త్ర దేశాల సరసన మనం కూడా చేరాం. మనకి న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ లో మనల్ని కూడా ఒక సభ్యత్వం వస్తే దాన్ని టర్కీ తీవ్రంగా విభేదించింది, దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కూడా మన మానవతా దృక్పథంతో ఆ తర్వాత వచ్చిన భూకంపంలో మనం వాళ్ళకి ఎంతో సహాయం చేశాం. కానీ ఎప్పుడు కూడా కేవలం మతం ఆధారంగా, ఆ మత పిచ్చి కారణంగా మాత్రమే పాకిస్తాన్ కు టర్కీ సపోర్ట్ చేస్తూ వస్తుంది. నిజానికి దీనివల్ల అక్కడ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. చాలా మంది, మీకు విషయం చెప్పాలి సచిన్, చెప్పండి, దీన్ని టర్కీలో ఉన్న చాలా మంది ప్రజలు కానీ చాలా కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. టర్కీ పాకిస్తాన్ కు సపోర్ట్ చేయడాన్ని చాలా టర్కీలో ఉన్న ప్రజలు, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఎర్డోగాన్ అనే మత పిచ్చి ఉన్న అధ్యక్షుడు తప్ప అక్కడున్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అక్కడ టూరిస్ట్ కంపెనీలు కానీ, అక్కడున్న టూరిస్ట్ లో ఉండే షాప్స్ కానీ, వాళ్ళందరూ కూడా ఎర్డోగాన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత్ నుంచి టూరిస్టులు రాకపోతే మా జీవితాలు రోడ్డున పడతాయి, నువ్వు తీసుకునే ఈ మత పిచ్చితో. నిజానికి కొంత అక్కడి ప్రజలు చాలా లౌకికంగా ఉంటారు. మనం చాలాసార్లు సినిమాల్లో కూడా చూసాం, పెద్దగా మీకు ఎక్కడ బురకాలు వేసుకొని లేదా చాలా ఇస్లామిక్ అట్లా గడ్డాలు పెంచుకొని మీకు ఎక్కడ ఎవరు కనపడరు. టర్కీలో లౌకికంగా ఉంటారు, డెవలప్డ్ గా ఉంటారు, చదువుకున్న ఒక విద్యావంతులుగా ఉంటారు. అలాంటి దేశంలో అలా ఉండటం వల్లే ఆ దేశం ఇప్పటికీ బాగా డెవలప్ అయింది. అలాంటి దేశానికి ఇప్పుడు వచ్చిన అధ్యక్షుడు ముందు నుంచి కూడా మన దేశానికి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. కేవలం అతనికి ఉన్న మత పిచ్చి, మత మౌఢ్యం వల్లనే ఇప్పుడు భారత్ కు దూరమై పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నాడు. అందుకే అక్కడి ప్రజలు ఆయన వ్యతిరేకిస్తున్నారు. ప్రజలే కాదు, అక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు ఎర్డోగాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సచిన్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రబాబు గారు ఫర్ జాయినింగ్ విత్ us అండ్ రామ్దాస్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం టర్కీకి తనకు కావాల్సిన స్టైల్లో భారత్ ఇచ్చి పడేస్తోంది. మరీ ముఖ్యంగా టర్కీ ఎంతటి దుర్మార్గానికి ప్లాన్ చేస్తుందంటే, చుట్టూతో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. 2 రోజులు అక్కడ కూడా మీడియా అడిగింది, నువ్వు మొదటి రోజు వెళ్ళావు కదా, ఎందుకు దిగావు పాకిస్తాన్ అంటే రీఫ్యూలింగ్ కోసం. దేనికి రీఫ్యూలింగ్? ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్న వాతావరణానికి చిచ్చు రెగుతూ ఉంటే ఆ చిచ్చుకి మరింత రీఫ్యూలింగ్ చేయడానిక? ఆల్రెడీ పాకిస్తాన్ చేస్తున్న ఫ్యూలింగ్కి నువ్వు ఇంకాస్త రీఫ్యూలింగ్ చేద్దామని వెళ్ళావా? పాకిస్తాన్లో ఎందుకు దిగావు? సమాధానం లేదు. ఓ పక్క భయపడుతున్నావు, ఓ పక్క జంకుతున్నావు. ఇప్పటికే నీకు వణుకు పుట్టింది, వణుకు మొదలైంది. ఎందుకంటే భారత్ టూరిస్టులు రావడం మానేశారు. 20% టూరిజం పడిపోయింది నీ దగ్గర. 20% పెరిగిన టూరిజం గురించి నేను మాట్లాడుతున్నా. అంటే అంతకుముందు దాదాపుగా 2 లక్షల, దాదాపు 3 లక్షల వరకు అనుకుందా, ఇంకా పైనే ఉంటుంది. ఈసారి ఇంకా పెరగచ్చు. ఎందుకంటే ఏడాదికి మనకి టూరిజం అంటే బాగా ఇష్టం. మనం బయట ప్రపంచానికి వెళ్ళిపోతూ ఉంటాం మన దగ్గర వదిలేసుకొని. అదేం ఏమన్నా కూడా అర్థం కావట్లే. ఓకే, ఎవరు ఇష్టం వాళ్ళది అవ్వచ్చు. కానీ మీరు వెళుతున్న దేశం ఒక్కసారి ఆలోచించండి. అక్కడే అందాలు ఉన్నాయా, మన దగ్గర లేవా? ప్రకృతి సౌందర్యం మనకు సొంతం కాదా? ఎన్ని లేవు? ఒక్కసారి ఇటు కూడా ఆలోచించే ప్రయత్నించండి. ఆబ్వియస్లీ ఇప్పుడు బాయ్కాట్ టర్కీ మొదలైన తర్వాత వాళ్ళకి కూసాలు కదులుతున్నాయి. ఎందుకంటే దాదాపుగా 3 లక్షల పైచిలకు టూరిజం మన భారత్ నుంచి ఏడాదికి పెరుగుతోంది. ఏ దేశమైనా టూరిజం మీద వచ్చే డబ్బుల కోసం ఆశిస్తుంది, ఆశపడుతుంది. ఎందుకంటే
దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ కాస్త ఎక్కువ ఉంటుందేమో, టూరిజం మీద కాస్త తక్కువ ఉంటుంది. ఒకసారి డెవలప్మెంట్ చేస్తే దాని నుంచి వచ్చే లాభమే వేరు, ఆ స్థాయి వేరు. అందుకే ఏ దేశమైనా తన టూరిజం మీద ఇబ్బంది పడితే అది హెల్త్ టూరిజంతో సైతం కావచ్చు, దాని మీద ఇంపాక్ట్ పడకుండా చూసుకుంటూ ఉంటుంది. ఈ దిక్కుమాలిన టర్కీ ఏం చేస్తుంది తెలుసా? ఈ టర్కీ మనకేమో వెనకాల పాకిస్తాన్ని ముందులు పెట్టి వెనకాల నుంచి సపోర్ట్ ఇచ్చింది, ఇటు డ్రోన్స్ని పంపించింది, ఆ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్రోన్స్ పంపించింది. ఆ వెదలకి చేత కాదు, ఆ పాకిగాళ్ళకి చేత కాదు, అక్కడికి డ్రోన్ వాడడం రాదు. రోడ్ల మీదకి వచ్చి గన్లు పట్టుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి డ్రోన్ ఆపరేషన్ రాకపోతే ఆఖరికి అంటే యుద్ధంలో దిగినప్పుడు గన్ పట్టుకోవడం రావాలి కదా, అప్పుడే కదా యుద్ధంలో దిగాలి. అలాంటిది వాళ్ళకి రాదని చెప్పి వీళ్ళు దిగారు, వీళ్ళకు కూడా పడింది పంచం. సో ఇప్పుడు కేవలం పాకిస్తాన్కి మాత్రమే కాదు, ప్రపంచానికి తెలిసి వచ్చింది భారత్ సత్తా ఏంటో. టర్కీ ఇంకోసారి పాకిస్తాన్కు సపోర్ట్ చేయాలంటే టర్కీ పరిస్థితి ఏమవుతుందో కూడా అర్థమైంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతుంది. ప్రపంచ దేశాల ముందు టర్కీ తన స్వభావాన్ని బయట పెట్టుకున్నట్టయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్టర్లు ఆలోచిస్తారు, టర్కీ విషయాలు ఆలోచిస్తారు, అమ్మా వీడికి సాయం చేస్తే తిరిగి మనకే వెండిపోటు పొడిస్తాడా, ఇలాంటి వాడి దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తామా? ఇంకా వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలేమో, అంటే వాళ్ళ దేశంలో పుట్టి వాళ్ళ దేశంలో పెరిగి ఇంకా వాళ్ళ దేశంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుంటారేమో. ప్రపంచ దేశాలు మాత్రం 1కి 10 సార్లు ఆలోచిస్తాయి, వీడికి సాయం చేసిన చైనా నరికేసే ప్రయత్నం చేస్తాడని చెప్పి. ఈరోజు టర్కీకి ఇంకా గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయులు, మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయులు, వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకోవాలి. ఈరోజు జరిగిన భారతీయులకు జరిగిన అన్యాయాన్ని, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుని సోషల్ మీడియాలో వాళ్ళ ప్రోపగెండా, సోషల్ మీడియాలో పాకిస్తాన్ ప్రోపగెండా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటో మనం మాట్లాడుకోవాలి. మనం వాళ్ళ ప్రోపగెండాని తిప్పికొట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకున్న అవసరం ఇది. ఎట్ ద సేమ్ టైం ఇటు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా, వాళ్ళు కూడా ఇటు టర్కీ చేస్తున్న విషయం ఏంటి, పాకిస్తాన్ ప్రోపగెండా ఏంటి, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం అనుకుంది. సోషల్ మీడియాలో ఇంతవరకు మన సైన్యం సరిహద్దుల్లో చేసిన పని సైన్యం చేస్తుంది. కానీ మీ చేతుల్లో నా చేతుల్లో కూడా ఇప్పుడున్న పని ఏంటంటే, ఇప్పుడు ప్రోపగెండా జరుగుతోంది. పాకిస్తాన్ తను అనుకున్న ఒక అంశాన్ని, భారత్ మీద ప్రచారం చేస్తోంది, భారత్ మీద విషాన్ని చిమ్ముతూ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని ప్రపంచం నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, అబద్ధం 4 సార్లు చెబితే అది నిజమే అవకాశం ఉంటుందనే సామెత మన దగ్గర ఉంది కదా. ప్రస్తుతం పాకిస్తాన్ దాన్ని నమ్ముకుంది, కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం మీకు, నాకు, అందరికీ ఉంది. టర్కీ విషయంలో కూడా అదే జరగాలి. టర్కీ విషయంలో ప్రపంచం, మీకు ఏ భాష వస్తే ఆ భాష, ఇంగ్లీష్ వస్తే మరీ మంచిది, ఇటు అమెరికాను, యూకేని, చైనాని, వీళ్ళందరినీ ట్యాగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా అమెరికాకు అలాగే యూకేకు తెలియాలి టర్కీ స్వభావం ఏంటనేది. ఆ రోజు తెలుస్తుంది. ఈ టర్కీకి, పాకిస్తాన్కి 25 కోట్ల మంది ఉన్న వాళ్లే ప్రాపగేట్ చేయగలిగితే 150 కోట్ల మంది ఉన్నాం, మనం చేస్తే సత్తా ఏంటి? పిడికిడంతో ఉన్న పాకిస్తాన్ తన పేక తానే పిసుక్కుపోదు. చూద్దాం ఇప్పుడు పాకిస్తాన్ ప్రాపగెండా ఏ స్థాయిలో పనిచేస్తుందో, పాకిస్తాన్ ప్రజలు ఆ ప్రాపగెండాను ఎలా తిప్పికొడతారో మనం వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ సింధూర్తో టర్కీ జవాన్లు కూడా హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్లో 2 టర్కీ జవాన్లు హతమయ్యారు. యుద్ధంలో అన్ని విధాల పాకిస్తాన్కు సహకారం అందించింది టర్కీ. పాకిస్తాన్కు పెద్ద ఎత్తున డ్రోన్లను సరఫరా చేసింది. 4 రోజుల్లోనే అత్యాధునికమైన 350 డ్రోన్లు పంపింది టర్కీ. బెరెక్టార్ TB2 యాహీ అనే డ్రోన్లను సరఫరా చేసింది టర్కీ. డ్రోన్లతో పాటుగా ఆపరేటర్లను కూడా సమకూర్చింది టర్కీ. పాకిస్తాన్కు పెద్ద ఎత్తున టర్కీ ఆర్మీ సహకారం అందించింది. ఆపరేషన్ సింధూర్లో 2 టర్కీ డ్రోన్ ఆపరేటర్లు కూడా హతమయ్యారు. దీంతో టర్కీ అసలు రూపం బయటపడింది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.